హాయ్ అండి. మా చిన్నప్పుడు మేమందరూ చద్దన్నం తినేవాళ్ళం తెలుసా? మరి ఇప్పుడు రోజుల్లో పిల్లలు సద్దన్నం తినాలంటే చాలామంది తినడం లేదు. కాబట్టి వాళ్ళ కోసం ఈ విధంగా చూడండి. మనం చక్కగా రైస్ వండుకొని వేడివేడి అన్నం నైట్ టైము ఆ రైస్ వేడన్నంలో ఒక గిన్నెలో పెట్టుకొని అందులో కొంచెం చల్లారినది వేడన్నం దాంట్లో కాచిన పాలు వేసి అందులో తోడుచుక్కగా పెరుగు వేసి తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కానీ 2 ఉల్లిపాయలు కానీ వేసుకొని అందులో ఒక 2 పచ్చిమిరపకాయలు చీరుకొని వేసుకొని చక్కగా మీరు మూత పెట్టుకొని నైట్ అంతా అలా ఉంచి మర్నాడు ఉదయం మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా సద్దన్నం తయారవుతుంది. చూసారు కదండీ! ఈ సద్దన్నం ఎలా తయారైందో. చక్కగా పెరుగు తోడై అందులో చక్కగా తయారైంది. ఇది అయితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఈ రోజుల్లో సద్దన్నం తినాలంటే ఎవ్వరూ తినడం లేదు. టిఫిన్స్ కన్నా చద్దన్నం అయితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను.